అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంటే ఇక్కడ దళితులు నివసించే ప్రాంతం. గతంలో ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా, ఏ నాయకుడు కూడా మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన కూడా చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే దళితులు నివసించే ప్రాంతము ఒక్క సందర్భంలో అది ఊరికి మారుమూల ప్రాంతంలో ఉన్న మాసాపేట. మరి ఈరోజు అదే మాసాపేట ఈరోజు కడప నగరానికి నడిబొడ్డుల ఈరోజు ఉండడము, మరి ఇక్కడ దళితులు నివసిస్తున్నారని చెప్పి మరి ప్రతి ప్రభుత్వాలు కూడా, ప్రతి నాయకులు కూడా విస్మరించడం జరిగింది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈరోజు మాసాపేటకు సంబంధించిన రోడ్డు కూడా మరి ఈరోజు సుమారుగా 80 అడుగుల రోడ్డు వైడనింగ్ చేసే కార్యక్రమం కూడా మరి ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి చేసిన పరిస్థితి. మరి అదే కాకుండా ఈరోజు మన కృష్ణా సర్కిల్ నుంచి మరి దేవుని కడప వరకు ఈ రోడ్డు కూడా మరి 80 అడుగుల వెడల్పుతో మరి ఈ రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సర్కిల్, మాసాపేట సర్కిల్ని మరి ఈరోజు దేవుని కడప తొలి గడపైన మరి ఏదైతే తిరుమలకు తొలి గడపైన దేవుని కడపకు సంబంధించిన తొలి ద్వారాన్ని మరి ఇక్కడ ప్రారంభించడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబో రోజుల్లో ఈరోజు కడప నగరం అన్ని విధాలుగా గతంలో ఏ ప్రభుత్వము, ఏ నాయకుడు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు అడుగులు ముందుకు వేసాం. మరి ఈ అభివృద్ధి మరి ఇంకా కొనసాగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కడప నగర ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి రాబో రోజుల్లో మీరందరూ కూడా మీ ఆశీస్సులు, మీ దీవెనలు మరి ఈ ప్రభుత్వానికి ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.